తిరగటం పొయ్యి మరకటం. వెనకట ఎప్పుడో మేము ఇల్లు కట్టుకున్నాం. వాన జరంతా ఊటగా పడితే చాలు ఇల్లంతా చెరువైతున్నది. రోడ్డు మీదకైతుంది, ఇల్లు కిందికైతుంది. అసలు మా ఇల్లు వాస్తుకే లేదు అని బొగులు పడుతుండ్రా. మీరేం రంది పడకుండ్రి, మీ ఇల్లును ఉన్న కానే ఉంటుంది కానీ పైకి లేపుకోవచ్చు. అబ్బా, మీ తాతచ్చి పైకి లేపుతాడా అని మాత్రం అనకుండ్రి. జాకిలు పెట్టి కార్లు లేపుతారు, ట్రాక్టర్లు లేపుతారు, కానీ ఈడ చూడుండ్రి ఇల్లునే మీదికి లేపిండ్రు. 2-3 అంతరాల బిల్డింగ్ ను అనామతం లేవట్టిండ్రు. మన పక్క రాష్ట్రం ఆంధ్రాల విశాఖపట్నంలో మురికి కాల్వ పక్క పొంటున్నది బిల్డింగు. వానస్తే మురికంత ఇంట్లో కొట్టుకొస్తుందట. ఇంత పెద్ద ఇల్లు నిడిచిపోవడం ఇష్టం లేక ఈ ఉపాయం చేసిండు ఇంటోనరు. 130 జాకిలు పెట్టి 6 ఫీట్లు మీదికి లేపుతుండు. అగో జాకిలకు మంచిగా బొట్లు పెట్టిండు, మొక్కిండు ఒజను మొయ్యాలని. బిల్డింగ్ మొత్తం జాకిల మీదనే నిలబడ్డది, కానీ గోడలకు గింత పర్రెలు కూడా పట్టలేదట. ఉపాయం ఉంటే కొండను కూడా మీదికి లేపొచ్చు అంటే గిదే అన్నట్టు.